ఈరోజు మనం కందిపొడి చేసుకుందాం కదండి. కందిపొడికి కావాల్సింది ఏంటంటే కందిపప్పు 1 కప్పు, అలాగే శనగపప్పు 1/2 కప్పు, పెసరపప్పు కూడా 1/2 కప్పు వేసుకుంటాం. ఎలా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, 3 సమానంగా కూడా వేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే శనగపప్పు టేస్ట్ ఎక్కువ తెలుస్తుంది, కందిపొడి కాబట్టి కందిపప్పే ఎక్కువ వేసుకుంటారు జనరల్గా. సో ఇలా తీసుకుని ఇది ఫస్ట్ 1 కప్పు తీసుకున్నాం కదా, ఇందులోకే మళ్ళీ సేమ్ పెసరపప్పు 1/2 కప్పు, ఒక 1/2 కప్పు పెసరపప్పు, అలాగే ఒక 1/2 కప్పు శనగపప్పు, దానికి కావాల్సిన కారానికి సరిపడా మిరపకాయలు. కాకపోతే ఏంటంటే మిరపకాయలు కూడా కొంచెం ఎక్కువే తీసుకోవాలి, ఎందుకంటే మనకి ఇప్పుడు వెంటనే టేస్ట్ చేస్తే కొంచెం కారంగా అనిపించవచ్చు, కానీ 4 రోజులు అయ్యేసరికి ఇది తగ్గిపోతుంది. పప్పుల పొడి కాబట్టి చప్పగా అయిపోతుంది, కాబట్టి కొంచెం సరిపడా కారం వేసుకోవాలి. అలాగే కొంతమంది జీలకర్ర వేసుకుంటారు, అలాగే కొంతమంది ఇంగు వేసుకుంటారు. నేనేంటంటే కొంచెం జీలకర్ర వేస్తాను, పైన కొంచెం ఇంగు కూడా వేస్తాను. మా అత్తగారు వాళ్ళు ఇంగు వేసుకునేవాళ్ళు, అమ్మ వాళ్ళు జీలకర్ర వేసేవాళ్ళు. సో నేను 2 కలిపి అది కొంచెం ఇది కొంచెం వేస్తాను, అలా కూడా బాగుంటుంది. బట్ కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేయాలి. ఇందులో ఏంటంటే విషయం, మిగతావన్నీ సేమే, అందరూ ఇలాగే తీసుకుంటారు, కాకపోతే చేతికి ఎక్కడ తేడా వస్తుందంటే వేయించడంలో ఉంటుంది. ఈ కందిపప్పు చక్కగా సిమ్లో పెట్టి కరెక్ట్గా మంచి కమ్మగా వాసన వస్తుంది, వేగిన వాసన వస్తుంది కదా, అంతవరకు కరెక్ట్గా వేయించాలి. 3 కలిపి మాత్రం చేయకూడదు, ఎందుకంటే 3 బద్దలు వేరే వేరే కదా సైజులు, ఇది పెద్దది ఉంది, ఇది మరీ సన్నగా ఉంది, సో ఇవి మాడిపోతాయి. అందుకని 3 విడివిడిగా ఇది ఫస్ట్ వేయించుకుని దీంతో మిరపకాయలు వేయించి తీసేసుకోవచ్చు. ఇది వేరేగా అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలాగే లాస్ట్లో జీలకర్ర కూడా కొంచెం వేసి రోస్ట్ చేసేసి ఆ వేడిగా ఉన్న దాని మీద ఇంగు వేసేసుకుని సరిపడా ఉప్పు వేసుకుంటే సరిగ్గా ఉంటుంది. ఓకే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. సో ఫస్ట్ కందిపప్పు, ఎండుమిరపకాయలు వేయించుకుందాం. ఇది ఎప్పుడు కూడా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగున పప్పులు మాడిపోయి పైన వేయకుండా అలా ఉంటాయి, కొన్ని పచ్చిగా కొన్ని మాడిపోయి అలా ఉంటాయి. కాబట్టి అడుగున ఎక్కడ అంటుకోకుండా అలా కలుపుతూ ఇలా ఎర్రగా వేయించేసుకోవాలి. మంచి వాసన వస్తుంది, మనకు తెలిసిపోతుంది వేగింది, కమ్మని వాసన వస్తుంది. సో అలా కలుపుతూ వేయించుకోవాలి. ఇది తీసేసిన తర్వాత శనగపప్పు మళ్ళీ చాలా కొంచెం క్వాంటిటీస్ అయితే ఇంకా ఎక్కువ జాగ్రత్తగా వేయించుకోవాలి. ఎక్కువ క్వాంటిటీస్ అయితే బాగా కలుపుతూ ఉంటాం, పైకి కిందకి కలుస్తూ ఉంటాయి. ఈ కొంచెం క్వాంటిటీస్ వేసినప్పుడు ఇంకా కొంచెం శ్రద్ధగా కలపాలి. బట్ ఎప్పుడు సిమ్లోనే ఉంచాలి, బాగా మందంగా ఉన్నది పెట్టాలి, లేకపోతే తొందరగా మాడిపోతుంది. నెక్స్ట్ పెసరపప్పు వేసేసుకుందాం. ఇది అసలే చిన్న బద్దలు కదా, జాగ్రత్తగా వేయించుకోవాలి. సో ఇది కూడా ఎర్రగా అయిపోయింది, తీసేద్దాం. ఇవన్నీ వేడిగా ఉండడం, కానీ దీని మీద ఇంగు పొడి చల్లేసాను నేను, అది కెమెరాకి కనిపించలేదు, ఇంగు వేసేసాను. అలాగే ఈ వేడిగా ఉన్న బాణలిలోనే జీలకర్ర వేసి కొంచెంసేపు వేయించేసి, అంటే సిమ్లో పెట్టి వేయించుకోవచ్చు, ఎలా అయినా పర్వాలేదు, ఎక్కువ మాడిపోకుండా జస్ట్ కొంచెం వేడి చేస్తే చాలు. వేసేసి అది కూడా వేసి కలిపేసుకోవడమే. ఇవన్నీ వేసి కలిపేసిన తర్వాత కొంచెం చల్లారనిచ్చి, అంటే పూర్తిగా చల్లారిపోకూడదు, మరి పూర్తిగా చల్లారితే పౌడర్ ఫైన్గా రాదు, కొంచెం గోరువెచ్చగా ఉండగా అప్పుడు దాన్ని మనం మిక్సీలో వేసేసి ఉప్పేసి మిక్స్ చేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇది కూడా, ఎందుకంటే అన్నంలో కలుపుకుంటే సరిగ్గా ఉండాలి కదా, కమ్మగా మళ్ళీ చప్పగా అయిపోకూడదు. సరిపడా ఉప్పు వేసేసుకుని మిక్సీ చేసేసుకుని, గోరువెచ్చగా ఉంటుంది యాక్చువల్గా ఇంకా పొడి. ఆ పొడి కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత అప్పుడు ఒక సీసాలో పోసి పెట్టుకుంటే హ్యాపీగా మనం వాడుకోవచ్చు. అన్నంలో పొడి ఆర్ కందిపొడి రెడీ. నేను చిన్నప్పుడు అన్నంలో పొడి అనేవాళ్ళం. ఓకే, మీరు కూడా చేసుకుని ఎంజాయ్ చేయండి.